మొత్తానికి ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం వేసిన ఒక సబ్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక నివేదిక అయితే వచ్చేసింది. కొన్ని సరిహద్దులు మారబోతున్నాయి, కొన్ని జిల్లాలు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం లభించింది అనేది శ్రీకాకుళం జిల్లాను పునర్విభజించి పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం పరిశీలిస్తుందట. అదేవిధంగా గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం నియోజకవర్గం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. దీన్ని మళ్ళీ విడదీసి శ్రీకాకుళం జిల్లాలో కలపాలి అనే ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నారట. అలాగే కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి మార్చాలి అనే ప్రతిపాదన కూడా ఉంది. దాన్ని కూడా పరిశీలిస్తున్నారట. ఇక పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం నరసాపురంలో ఏర్పాటు చేయాలి అనేది ఒక డిమాండ్. కృష్ణా జిల్లాలో ఉన్న పెనమలూరు అలాగే గన్నవరం నియోజకవర్గాలను ఇప్పుడు విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాల్లో కలపాలి అనేది కూడా అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారట. దీంతో పాటు మరికొన్ని అంటే మచిలీపట్నం కేంద్రంగా ఉండే కృష్ణా జిల్లాలో కలపడం, అంటే విజయవాడ నగరంలో కొన్ని ఇవన్నీ అంతర్భాగంగా ఉంటాయి. ఈ పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు ఇవి వీటికి దూరంగా ఉండే మచిలీపట్నం కేంద్రంగా ఉండే కృష్ణా జిల్లాలో కలపడం వల్ల పాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక విజయవాడ, గుంటూరులోని కొన్ని ప్రాంతాలను కలిపి అమరావతి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నారట. అదేవిధంగా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం చర్చిస్తుంది. ఈ కొత్త జిల్లాలో రాయలసీమలోని కొంత ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలను విలీనం చేసే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారట. ఇదే విషయంలో రెవెన్యూ డివిజన్ల పునర్విభజన జరిగే అవకాశం కూడా ఉంది. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ జిల్లాల రూపురేఖలు, డివిజన్ల రూపురేఖలు అయితే మారబోతున్నాయి.